నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ తలకూర ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ తలకూర మాంసాన్ని శుభ్రంగా కడుక్కుందాం. ఇక్కడ 1.5 kg తల మాంసాన్ని 4 కాళ్ళను తీసుకున్నాం. మూడు ఉల్లిపాయలను సన్నగా తరిగి మిక్సీకి వేసుకుందాం. 2 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు వేసుకుందాం. మిక్సీకి వేసిన ఆనియన్ పేస్ట్ను వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత మిక్సీకి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. సన్నగా తరిగిన ఒక టమోటాను వేసుకుందాం. టమోటా వేగిన తర్వాత తలకూర మాంసాన్ని వేసుకుందాం. బాగా కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. రెండు స్పూన్ల కారం పొడి వేసుకుందాం. అర స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు
తలకూర మాంసం మునిగేటట్టు వాటర్ వేసుకుందాం. బాగా కలుపుకొని కుక్కర్ మూత వేసి 7 విజిల్ వచ్చే వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు మసాలా పొడి చేయడానికి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కను, 4 యాలకులు, 4-5 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ప్యాన్ దించిన తర్వాత 1/2 స్పూన్ గసగసాలను వేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. 7 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఈ మసాలా పొడిని, కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకుందాం. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. పది నిమిషాలు ఉడికిన తర్వాత మనకు కావలసిన తలకాయ కూర రెడీ అయిపోతుంది. ఇలా చేసిన కూర అన్నంలోకి తిన్నా, రాగి సంగటిలోకి తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్తో తలకాయ కూరను వండి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ తలకాయ కూర ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.